నేడు గౌహతి వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 జరగనుంది. ఇప్పటికే వరుస విజయాలతో ఊపి మీదున్న టీమిండియా ఈ మ్యాచ్ తో సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తుంది. మరోవైపు కనీసం ఈ మ్యాచ్ లోనైనా గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని కివీస్ జట్టు గట్టి పట్టుదలతో ఉంది. ఈ రోజు సాయంత్రం 6:30 టాస్ పడనుండగా రాత్రి 7 గంటలకి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఈ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. గౌహతిలోని బార్షపారా స్టేడియం పిచ్చి సాధారణంగా బ్యాటర్లకు స్వర్గధామం. బౌండరీలు చిన్నవిగా ఉండడం వల్ల ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతాయి. అయితే ఈ స్టేడియంలో టీమిండియాకు అంత మంచి రికార్డ్ అయితే లేదు. ఇక్కడ ఆడిన 4 మ్యాచ్ల్లో భారత్ కేవలం 1 మాత్రమే గెలిచింది. ఈ ప్రతికూల రికార్డును చెరిపివేయాలంటే సీనియర్ బౌలర్ బుమ్రా జట్టులో ఉండడం అత్యవసరమని మేనేజ్మెంట్ భావిస్తుంది. అంతేకాకుండా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గనుక ఫిట్ గా ఉంటే అతన్ని జట్టులోకి తీసుకోవడం కూడా ఖాయం. 2023 ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ 222 పరుగులు చేసినా ఆసీస్ ఆ లక్ష్యాన్ని చేసిందంటే ఇక్కడ బ్యాటింగ్ కు ఎంత అనుకూలమో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజు కూడా సిక్సర్ల వర్షం కురవడం ఖాయం అనిపిస్తుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకొని లక్ష్యాన్ని చేయడానికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. భారత్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా మిడిల్ ఆర్డర్ బలంగా ఉండడం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. అయితే కివీస్ జట్టును తక్కువ అంచనా వేయలేం. వారు మొదట బ్యాటింగ్ చేసి 180 కంటే తక్కువ స్కోర్ చేస్తే భారత్ కు తిరుగుండదు. కానీ గౌహతిలో కివీస్ చేజింగ్ చేస్తే మాత్రం టీమిండియాకు సవాల్ తప్పదు.